అందరికీ నమస్కారం. నేను మీ అనూప్ సోని. క్రైమ్ పెట్రోల్ బ్లాక్ హెడ్లైన్ అధ్యాయంలోని ఈ రోజు ఎపిసోడ్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ సంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదు, అంతలోనే ఈ సంఘటన దేశాన్నే గజగజలాడించింది. ఇది ఎలాంటి సంఘటన అంటే ఇది మనిషి యొక్క క్రూరత్వం అని చెప్పొచ్చు, లేదా వాడు అసురుడైపోయాడని కూడా చెప్పొచ్చు. ఇది ఒక మనిషి చేసే కార్యమే కాదు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 11 మంది పిల్లల్ని బంధించి వాళ్ల ప్రాణాలకు ప్రమాదం తీసుకొచ్చాడు. వాళ్ళందరికీ వీడు ఎముడు కావడానికి ఏం కారణం అయి ఉంటుంది? లేదు, నేను నీతో ఆడుకో. వెళ్ళిక్కడి నుంచి. నేనెందుకు వెళ్ళాలి? ఎందుకంటే మీ నాన్న ఒక హత్య చేశారు. అతను హంతకుడు. వెళ్ళిక్కడి నుంచి. అయ్యో నేహా, ఏమైంది? సరే నువ్వు ఏడవకు. ఎందుకు తనని ఎప్పుడు ఏడిపిస్తూనే ఉన్నారు మీరు? ఎందుకంటే తన నాన్న మంచివారు కాదు. అలా ఏం కాదు, ఎవరమ్మా నాన్నలు చెడ్డవారు కాదు. ఒక గ్రామంలోని ప్రశాంతతను పాడు చేసే స్థాయికి ఆ విధంగా ఏం జరుగుంటుందా గ్రామంలో? ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? నాతో ఎవరూ ఆడుకోవట్లేదు. ఎందుకు? మీ నాన్న ఒక హంతకుడని అందరూ చెప్తున్నారు. వారిని అంకమ్మో ఇప్పుడే పుట్టారో లేదో అప్పుడే అన్ని మాటలు మాట్లాడతారా? ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళ మాటలు నీకు వినిపించడం లేదా? వాళ్ళని ఏమైనా మాట్లాడుకోనివ్వండి. అందువల్ల ఏంటి? మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎంత కష్టపడి జైలు నుంచి బయటకు వచ్చారు. మీ గురించి కాకపోయినా మా గురించైనా ఆలోచించండి. ఏమండి? ఒకరి బుర్రలో రక్తం వేడిగా ప్రవహిస్తూ ఉంటే వాళ్ళు ఎవరి మాట వింటారు? నిజానికి ఇదొక రాక్షసుడి కథ అని చెప్పొచ్చు. ఈ రాక్షసుడు అందర్నీ కాల్చి చంపడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇంకా కాసేపే మిగిలి ఉంది. నా నెదుటి మీద రాసిందా ఏంటి? వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు బోరా అవుతే మేము పావులో పడగిపోయి ఆడుతూ ఉండాలా? నేను నాగు పావుని కాటేయకుండా వదిలిపెట్టను. ఇలా చూడు, నీ బుర్రని కాసేపు ప్రశాంతంగా ఉంచుకో. నేను నీ చిన్నప్పుడు ఫ్రెండ్ని కాబట్టి చెప్తున్నాను. తరచూ నీ కోపం వచ్చినప్పుడల్లా నీ తల్లో 2 కొమ్ములు మొలుచుకొస్తున్నాయి కదా, అది మంచిది కాదు, దాన్ని ఆపే. గవర్నమెంట్ చెప్పినట్టు నాకు ఇంట్లో టాయిలెట్ కావాలంటే కావాలంతే. నువ్వు చెప్పగానే అన్నీ జరిగిపోతాయా? హత్యా నేరానికి శిక్ష అనుభవిస్తున్నావు. నువ్వు చెప్తే ఎవరు ఒప్పుకుంటారు? ఖచ్చితంగా ఒప్పుకుంటారు, లేదంటే వాళ్ళని ఒప్పిస్తాను. నీతో ఇంకా మాట్లాడడం నా వల్ల కాదు. వదినా, కాస్త విడికి చెప్పండి, నేను వస్తాను. అరే తీ త్వరగా తీ. ఎందుకు తీయకుండా ఉన్నావు? మేము మీకేం పాపం చేశాం? ఎందుకు మమ్మల్ని మీరు ఎంత ఇబ్బంది పెడుతున్నారు? అమ్మా, ఎందుకు దిగులు పడతారు? ప్రశాంతంగా కూర్చోండమ్మా. బాబు, అరే నా బంగారు తల్లి భయపడిపోయిందా? పోనీ నేను చెవులు పట్టుకుని గుంజీలు తీనా? ఇలా చూడు, మీ నాన్నంతా ఏ తప్పు చేసినా వెంటనే సర్దిద్దుకుంటాడు. ఇక్కడున్న పిల్లలు నా వల్లే కదా నీతో ఆడడం లేదు. చెప్తున్నాను కదా, అంతా సరి చేసేస్తాను. మా అబ్బాయిని నువ్వే చూసుకో. తనకి నీతో ఉండడమే బాగా నచ్చినట్టుంది. అలాగా బాబు? ఏమైంది? ఎందుకని అలా బాధగా ఉన్నా? వీళ్ళు నీతో ఆడటం లేదా? నేను చెప్పాను కదా, అంతా సరిచేస్తానని. ఇలా చూడు, నీకోసం ఏం తీసుకొచ్చాను? టాఫీ. అందరికీ విచ్చి ఇంటికి పిలు. ఇంటికి పిలవాలా? ఎందుకంటే ఈ రోజు నా బంగారు తల్లి పుట్టినరోజు. నా పుట్టినరోజా? అవునరా, నీ పుట్టినరోజే. వెళ్ళి అందరికి చాక్లెట్లు ఇచ్చి ఇంటికి పిలు. తర్వాత మనం కేక్ కట్ చేద్దాం. ఆగండి, నేను చెప్పేది వినండి. ఈ రోజు నా పుట్టినరోజు. ఇదిగోండి చాక్లెట్స్. విషయం ఏంటి? అక్క, ఈ రోజు నా పుట్టినరోజు. అవునా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అక్క. ఇదిగోండి చాక్లెట్. ఇక్కడే నిలబడ్డారేంటి? ఏం లేదు, మన పాపతోటి పిల్లలందరినీ ఇంటికి తీసుకురమ్మని చెప్పాను. ఎందుకు? మళ్ళీ తను అందరితోటి ఫ్రెండ్షిప్ చేయడం కోసమే. అందువల్ల తన పుట్టినరోజు గొప్పగా చేయాలనుకుంటున్నాను.
తనకి పుట్టినరోజా? నా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి నా ఇంటికి వస్తారా? మా నాన్న కేక్ కొనుక్కొచ్చారు. ఇంటికి రండి, మనం బాగా సెలబ్రేట్ చేసుకుందాం. తప్పకుండా తన బర్త్డే కేక్ ని మనం తిందాం. రండి, రండి. సరే, సరే, రండి, రండి. మా ఇంటికి వెళ్దాం. రండి 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 లోపలికి వెళ్దాం. రండి 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 లోపలికి త్వరగా వెళ్ళు. త్వరగా లోపలికి వెళ్ళండి. ఇప్పుడు అందరం ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? వేడుక జరుపుకుందామా? అరే అరే స్వప్న, ఈ కేక్ ప్లేట్లో పెట్టి తీసుకురా. వెళ్ళు. ఇప్పుడు నేను పాట పెడుతున్నాను, రండి అందరం డాన్స్ చేద్దాం. హే! అలాగే చేయండి. అది హే! తప్పుగా తల్లి. అంకుల్ ఎందుకు తలుపు లాక్ చేస్తున్నారు? శబ్దం బయట వినిపించకూడదుగా, అందుకే తలిపేస్తానా. ఇదిగో కేక్ రెడీ. ఏం చేస్తున్నారు? ఎందుకు కిటికీలు క్లోజ్ చేస్తున్నారు? ఇక్కడ చాలా శబ్దంగా ఉందిగా, అందుకే. శబ్దంగా ఉంది సరే, దానికి ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? ఏయ్, అందరూ నోరు వేయడే. ఈ ఊరాళ్ళందరికీ నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఇప్పుడు నేను కొట్టబోయే దెబ్బలకి అందరికీ అర్థమవుతుంది. అప్పుడు అందరూ నేను చెప్పినట్టు చేస్తారు. అంటే ఇదే మనకి మంచి టైం ప్రారంభం కాబోతుంది. ఈ గ్రామం వల్ల టైం బాలేదు. తీసుకెళ్ళి లోపల పెట్టాం. వీళ్ళకి తినడానికి ఏం పెట్టకో. ఏమిటి మీరేం చేస్తున్నారు? మీ బాబు పిల్ల ఇలా డాన్స్ చేస్తున్నారు, గెంతులు వేసుకుంటూ ఇలా ఆడుతూ ఉంటారా? అంకుల్ నేను వెళ్తున్నాను. ఏయ్, ఏమిటి ఏం చేస్తున్నారు మీరు? నా మాటలు నీకు వినపడడం లేదా? నీ అంతటి నువ్వు వెళ్ళిపోతున్నావు. బుర్ర పుచ్చకాయలా పేలిపోతుంది. ఏం ఇక్కడి నుంచి చేస్తున్నారండి? ఎవరు బయటికి వెళ్ళకూడదు, బయట వాళ్ళు లోపలికి రాకూడదు, అర్థమైందా? నోరు మూయండి. మీరు చేసేది కరెక్ట్ కాదు. మీరు అనుకున్నది ఎప్పుడూ నేను చేయనివ్వను. పిల్లలు మీరు ముందు ఇంటికి వెళ్ళండి. ఏయ్, నోరు మూయవే. వదలను. వదలవా? చేయనివ్వా? చూడు, నన్ను నేనే కాల్చుకుంటాను. ఏంటి కాల్చుకోమంటావో చెప్పు. వద్దు. వీళ్ళ వల్ల నా బతుకు కుక్క బతుకైపోయింది. రోడ్డు మీద వెళ్లే వాళ్ళందరూ రాయిచ్చు కొట్టినట్టు అయిపోయింది. ఇంత దరిద్రంగా నేను బతకాలా? నా పరువు ప్రతిష్ట మొత్తం పోయింది. అదంతా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళ బట్టే. వీళ్ళెవరిని నేను వదిలిపెట్టను. వీళ్ళందరూ నా ఖైదీలే. భావన, పిల్లలందరూ ఎక్కడ? ఇంతసేపు ఇక్కడేగా ఆడుకున్నారు. గుడ్డి వచ్చి పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళింది. చోటును కూడా తీసుకెళ్ళింది. ఏంటి? తనకి ఈ రోజు పుట్టినరోజట. అందరికీ చాక్లెట్లు పంచిపెట్టి ఇంటికి తీసుకెళ్ళింది. అందరూ అక్కడే ఉన్నారు. ఏంటి పుట్టినరోజా? కానీ తన పుట్టినరోజు 6 నెలల క్రితమే జరుపుకున్నారుగా. ఏంటి? మీ పిల్లలందరూ నా దగ్గర ఖైదీలుగా ఉన్నారు. మీ పిల్లలు మీకు కావాలంటే నేను చెప్పింది చెయ్యాలి. మీరందరూ నాకు తెగ ఇబ్బంది కలిగించారు. హత్య చేశానని తప్పుడు కేసు పెట్టారు. ఇప్పుడు చూడండి, మీ అందరినీ నేను ఎలా ఏడిపిస్తాను. ఇలా చూడు, దయచేసి నా బిడ్డని ఏం చెయ్యొద్దు. తలుపు తెరవండి. దయచేసి పిల్లలందరినీ వదిలేయండి. నీకే చెప్పేది. పిల్లలు తెరవండి. తలుపు తెరవండి. చెప్పేది వినపడుతుందా? తలుపు తీయండి. ఏయ్, అందరూ ఇలా రండి. పండి అలా వెళ్ళి కూర్చోండి. వెళ్ళి అక్కడికి వెళ్ళావు. వెళ్ళమంటున్నానుగా. తలుపు తెరుస్తావు నువ్వు. ఎవరి కదిలినా కాల్ చేస్తాను. అయ్యో నా కూతురు. తలుపు తీయండి. అయ్యో, మేము పోలీసులు పిలుస్తాం. వెళ్ళండి. వెళ్ళి పోలీసులను పిలవండి. అంకుల్ మమ్మల్ని వెళ్ళనివ్వండి అంకుల్. దయచేసి ఆటలవి ఆపండి. మా అమ్మ చాలా భయపడుతోంది. నేను ఆడుకుంటున్నట్టుందా? నేను నిన్ను చంపేస్తాను, మీ అమ్మని చంపేస్తాను. మాట్లాడుకుంటూ కూర్చో. అందరూ నోరు మూసుకు కూర్చోపోతే మీ అమ్మ నాన్నల్ని కాల్ చేస్తాను. మీ గొంతు వినిపించకూడదు, అర్థమైందా? వినిపించకూడదు. ఆగండి, వస్తున్నాను. ఒక్క నిమిషం ఉండండి. తులన్నయ్య, వెంటనే మాతో రండి. ఏమైంది? ఎందుకంతా భయపడుతున్నారు? రాధే మా పిల్లలందరినీ బంధించి పెట్టాడు. రాదేవా?
మేము పోలీసుల్ని పిలుస్తామని చెప్పినా వినడం లేదు. తుపాకీతో మమ్మల్ని బెదిరిస్తున్నాడు. త్వరగా పదండి, రండి. త్వరగా వెళ్ళి చూద్దాం. ఏంట్రా ఏంటి ఈ బొమ్మతో అందరినీ బెదిరిస్తున్నావా ఏంటి? రాత్రి ఏదైనా సినిమా చూసావా? కింద పడారా దాన్ని. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. మీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. పెద్ద ఆఫీసర్ని రమ్మనండి. కరెక్ట్ సదిగా. ఏ ప్రైమ్ మినిస్టర్ పిలవాలా? పెద్ద ఆఫీసర్లు నీకోసం పనిచేయాలనుకుంటున్నావా? ఆలోచించకుండా ఇలా చేసావనుకో నీ బుర్రలోంచి గుళ్ళు దుచ్చి చంపేస్తాను. నన్ను చంపేస్తావా? చంపవయ్యా. అరే వీడు అసలు మాటలతో సార్, వాడితో నేను మాట్లాడతాను సార్. నువ్వెవరవయ్యా? వాడు నా ఫ్రెండే సార్. అతనికి అర్థమయ్యేలా చెప్పు. ఎందుకురా నువ్వు పిల్లలందరినీ లోపల బంధించావు? వెంటనే వాళ్ళు వదిలేయి. నువ్వు నోర్మై, లేదంటే నిన్ను కాల్చి పారేస్తాను. అరే మీరు అవునా? ఉండండి. ఇంకా నన్ను షూట్ చేయలేదు, అదొకటే మిగిలింది. ఇప్పుడు అక్కడికి వచ్చి నీ గోవ పగలు కొట్టానంటే మళ్ళీ నీ బుర్ర మామూలు స్థితిలోకి వస్తుంది. వెంటనే ఆ తుపాకీ పారేసి కిందకి దిగిదారా, మనందరం మాట్లాడుకుందాం. వదినా వదినా వదినా, తలుపు తెరువు వదినా. ఇలా చూడు, నా మాటలు వినపడటం లేదా? కాల్ చేస్తాను, దగ్గరికి రావద్దు. వదినా నువ్వు తలుపు తెరువు వదినా. వాడేం చేయడు, నువ్వు తలుపు తెరువు వదినా. ఏంట్రా మరి ఓవర్గా రెచ్చిపోతున్నావు? ముందు కిందకి దిగో వదినా. నువ్వు వెంటనే తలుపు తెరువు వదినా, తలుపు తెరువు వదినా. అతుల్, వదినా చెప్పాను కదా, నా మాటలు నీకు అర్థం కాలేదా? వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. ఏయ్, రా రా రా, తన వెనక్కి లాకెళ్ళు, లాకెళ్ళు త్వరగా. లేపు లేపు లేపు, త్వరగా త్వరగా తీసుకువెళ్ళండి, తీసుకువెళ్ళండి. ఆగు 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 ఆగు. నువ్వేం చేస్తావంటే అతను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేయి. వెళ్ళి వెళ్ళి. ఎస్ సార్. అంటే వాడి దగ్గర ఉన్నది డమ్మిట్ తుపాకీ కదా? అసలు నువ్వు ఏం చేస్తున్నావు? ఎందుకని అతను అన్నయ్యని కాల్ చేసావు? నన్ను ఏం చేయమంటావు? వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాను. నేను ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు పిల్లిలా మధ్యన అడ్డు రాకూడదు. నీకెందుకు అర్థం కావట్లేదయ్యా? నిన్ను పూడ్చడానికి నువ్వే ఎందుకు గోతులు తవ్వుకుంటున్నావు? అందులో నేను నీ కూతురే బానిసలో బతకడం ఒక బతుకా చెప్పావు. ఎవడైనా వచ్చి నిన్ను ఇష్టానికి ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతాడు. నన్ను మూసుకుని చూస్తూ కూర్చోమంటావా? ఒకటి ఉండాలి లేదా చావాలి. సార్ ఇక్కడ ఏం జరుగుతుంది? పిల్లల్ని ఎవరో బంధించి ఉంచారని మేము విన్నాం సార్. మొత్తం ఎంతమంది పిల్లలు? ఏది కన్ఫర్మ్ గా చెప్పలేము. అయినా సార్ పిల్లల్ని ఎందుకు లోపల బంధించినట్టు? ఏమా నాకేం తెలుసమ్మా. మాట్లాడుతూ ఉండగానే వాడు కాల్చి పారేశాడు. అయ్యో చూడమ్మా, నాకు అసలు కంగారుగా ఉంది. నేను తర్వాత వచ్చే సమాధానం చెప్తాను. మీరు చూస్తున్నారు కదా, నా వెనకాల ఒక ఇల్లుంది. ఆ ఇంట్లో ఉన్న అతనే గ్రామంలో ఉన్న పిల్లలందరినీ బంధించుంచాడు. ఏ కుమారు ఇలారా. చెప్పండి సార్. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా పెద్ద వేటగాడు ఎవరైనా ఉన్నాడా? వాడిని ఇక్కడికి రమ్మను. వీడి కథ ముగించేద్దాం. ఓకే సార్. ఓకే అమ్మా, దూరంగా వెళ్ళండి అమ్మా, దూరంగా వెళ్ళండి. తుపాకి దెబ్బ తగులుతాయి. కొంచెం కూడా బాధ్యత లేదు. ఇలా చూడు, నువ్వు ఏడుపు. నేను ఉన్నాను కదా, ఏం కాదు, భయపడకు, ధైర్యంగా ఉండు. ప్రెస్ వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు పెద్ద ఆఫీసర్ ఖచ్చితంగా వస్తాడు. రాధే చేసిన పని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. ఈ విషయం ఎంతో సున్నితమైంది. అమాయకపు పిల్లల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. చిన్న తప్పు జరిగినా పరిస్థితి చేయి దాటిపోతుంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉందని తెలిసిన వెంటనే ఏటీఎస్ టీం వెంటనే ఆ స్పాట్కు వచ్చి చేరుకున్నారు. ఎవరే అతను? ఇన్ని కార్లు వస్తున్నాయి. సార్ సార్ పక్కన ముందు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? సార్ మీరు ఈ సిచువేషన్ ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? తర్వాత చెప్తాను. ఆ పిల్లల్ని ఆగండి. కాపాడుతారా? తప్పకుండా. సార్, చెప్పండి సార్, సమాధానం దూరంగా చెప్పండి. ఉండండి. సమాధానం చెప్పి సార్ వెళ్ళండి ఆగండి సార్. సార్. ఇదే సార్ ఆ ఇల్లు. ఇల్లు ఇదే అయినప్పుడు ఎంతమంది జనం ఇక్కడ ఎందుకున్నారు? ఇక్కడ ఊరేగం జరుగుతుందా? అందరూ వెనక్కి వెళ్ళండి. సార్, దూరంగా పంపించండి. అందరూ దూరంగా పంపించండి. వెళ్ళండి. నీకు చెప్పేది వెళ్ళండి. వాడేమో తుపాకీతో షూట్ చేస్తూ ఉన్నాడు. మీరు ఇక్కడ నుంచి తమాషా చూస్తున్నారా? సార్, ఎంత మాట అన్నారు సార్. మేము ఇక్కడ నిలబడి తమాషా చూస్తున్నావా? సిచ్యుయేషన్ కంట్రోల్ చేయడానికి కొంచెం టైం అవసరం కదా సార్. అది కాకుండా మేము నేరస్తులను చూడాలా లేకపోతే క్రౌడ్ని కంట్రోల్ చేయాలో చెప్పండి. సరే, అతని పేరేంటి? రాధే సింగ్. ఎందుకని ఇలా చేస్తున్నాడు? సినిమాలు బాగా చూసి చూసి పిచ్చెక్కినట్టుంది. లోపల ఎవరున్నారు? వాళ్ళ ఆవిడ స్వప్న, అతని కూతురు ఉన్నారు. ఎంతమంది పిల్లల్ని వాడు లోపల బంధించాడు? సార్ అది మాత్రం సరిగ్గా తెలియలేదు సార్. 10 నుండి 12 మంది పిల్లలు ఉంటారు. వాడికి క్రిమినల్ రికార్డ్ ఏమైనా ఉందా? ఉంది సార్. ఒక మర్డర్ కేసులో జైల్లో ఉన్నాడు. 4 నెలల ముందే అతను జైల్లోంచి బయటకు వచ్చాడు. అయినా అతను మారలేదు. దొంగతనం చేశాడు. పట్టుకుని లోపల ఇస్తాం. రేయ్, దొంగిలిస్తావా? నిన్ను వదలం. పై ఇలా చేస్తావా నువ్వు? ఎంత ధైర్యం రా? నేనేం చేయలేదు సార్. మీరందరూ మనసులో హీరో అనుకుంటున్నారా? మీరు చేయవలసిన పనులన్నీ వదిలేసి చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవాలనుకుంటున్నారా ఏమిటి? మిమ్మల్ని కూడా లోపల పడగలా ఏంటి? సార్ వాళ్ళని వదలకండి సార్. కావాలని నా పైన ఎందుకు మోపుతున్నారు? కరెక్ట్ గా చెప్పారు సార్. మీ ఆటోస్ కోసమే మేము వెయిటింగ్. మీరు చెప్పేది చేయడం కోసమే నేను పోలీసులో జాయిన్ అయ్యాను సార్. అరెస్ట్ చేయవయ్యా వీడిని. సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్. ఏంటి ఎప్పుడు ఒకే పాట ఏమీ చేయలేదు అని?
మర్డర్ చేసావా అంటే లేదంటున్నావు, దొంగతనం చేసావా అంటే లేదంటున్నావు. ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నావయ్యా? ఈ ప్రపంచం నువ్వు చెప్పేదే నమ్ముతుంది అనుకుంటున్నావా? వీడు చెప్పే చెత్త కథ వింటూ నిలబడ్డారంటే వెళ్ళండి. అయితే ఇతను దొంగతనం చేశాడా? అవును సార్, దాంతోపాటు మర్డర్ కూడా చేశాడు సార్. కానీ సార్ డోంట్ వరీ, పక్కూరు నుంచి వేటగాడిని రప్పిస్తున్నాను. వేటగాడా? అవును సార్, ఈ గ్రామంలో వాడే షార్ప్ షూటర్ సార్. ఒకవేళ సిచ్యుయేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనవాడు మాత్రం మిస్ చేయడు, పట్టను కొట్టి టప్పును లేపి పారేస్తాడు వాడిని. మీరు ఎలాంటి వేటగాడిని పిలిపించాల్సిన అవసరం లేదు. నేను వచ్చాను కదా, ఇక ఈ విషయంలో మీరేం కలెక్ట్ చేసుకోవడానికి వీల్లేదు. సార్ లోపల మా బిడ్డ ఉన్నాడు సార్, వాడిని ఎలాగైనా కాపాడండి సార్. చాలాసేపటి నుంచి ఏడుస్తున్నాడు, దయచేసి వాడిని ఎలాగైనా కాపాడండి సార్. గణేష్, మన వాళ్ళని పొజిషన్లో ఉండమని చెప్పండి. సార్ ఏడవకూడదు. ఓ ఓ, ఓ, ఓ. సరే. ఏయ్ నూర్బై, ఓవర్గా ఏడుస్తుంది. ఏడు పాపలేదో కాల్చి పారేస్తాను. లేదు అంకుల్, నేను ఎలాగైనా ఏడు పాపేస్తాను. ఓ రాధే, నువ్వు నాతో మాట్లాడాలని చెప్పావంట. నీకోసమే ఢిల్లీ నుంచి వచ్చాను. చెప్పు, నీకేం కావాలి? రాధే, నేను ఢిల్లీ నుంచి వచ్చాను. చూడు, నువ్వు పిల్లల్ని వదిలిపెట్టే తర్వాత మనం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. నేనేమన్నా దద్దమని అనుకుంటున్నారా మీరు? ఇలా చూడు, నేను ఎవరు దద్దం అనుకోవడం లేదు. నీకు కూడా ఒక కూతురు ఉంది కదా, గుడ్డి. అలాంటప్పుడు చిన్నపిల్లల్ని ఎందుకని బంధించావు? ఇలా చూడు, వాళ్ళని వదిలేయి తర్వాత మనం కూర్చుని మాట్లాడుకుందాం. ఓహో, మీరు ఆశపడ్డట్టే నేను డాన్స్ చేస్తాను అనుకుంటున్నారా? అందరినీ కాల్చి పారేస్తాను, దాంతో నేను చనిపోతాను. సరే, మనం మాట్లాడుకోవచ్చు కదా. చెప్పు, నీకేం కావాలి? శిక్ష ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఏం శిక్ష? ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు? అదే, నా భార్యను ఒకటి రేప్ చేశాడు కదా, వాడికి. నన్నొచ్చి చూడ్డానికి నీకు 10 రోజులు పట్టిందా? నేను మర్డర్ కేసులో లోపలికి రాగానే నీకు స్వతంత్రం దొరికిందా? అలాగా? నాకు స్వతంత్రం దొరికిందని నువ్వు అనుకుంటున్నావా? నా జీవితం నరకం అయిపోయింది. నువ్వు జైల్లో చాలా సురక్షితంగా ఉన్నావు, కానీ నేనేమో వాళ్ళు రోజు వచ్చి నన్ను బలాత్కారం చేస్తున్నారయ్యా. వాట్? ఎవరు నీ భార్యని రేప్ చేశారు? చెప్పు. వీళ్ళతో చెప్పు. పెద్ద ఆఫీసర్ వచ్చారు. అరే, ఎందుకు నోరు తెరవడం లేదు? చెప్పు, ఆయనే పెద్ద ఆఫీసర్. చెప్పు. సార్, నేను జైలుకి వెళ్ళిన తర్వాత నన్ను రోజు బలాత్కారం చేశారు. నేను ఉంటున్న ఈ ఇంట్లోనే నా కూతురు ముందే నా డ్రెస్ పట్టుకుని లాగి ఎప్పుడు వచ్చినా నన్ను రేప్ చేసేసే వెళ్ళారు. తలుపు మూసేయ్. మీరెందుకు? నోరు ముయ్యి. ఆ పాపను పట్టుకో. నీ నోట్లోంచి శబ్దం వచ్చిందంటే నీ పిల్ల ప్రాణాలు పైకి పోతాయి. నోరు మోయి, లేదంటే నీ అమ్మని చంపేస్తాం. ఏంటి, ఒప్పుకోవా? నీ మొగుడు జైల్లో ఉన్నాడు, మరి నువ్వు? అలాగే నన్ను బెదిరించారు. ఈ విషయాన్ని నేను ఎవరితోనైనా బయట చెప్పానంటే నా కూతుర్ని కూడా వాళ్ళు ఇలాగే. మిమ్మల్ని రేప్ చేసింది ఎవరో చెప్పండి. సునీలు, మాధవ్ సార్. ఆ ఇద్దరికి శిక్ష పడిన తర్వాతే ఈ పిల్లల్ని నేను బయటకు వదులుతాను సార్. రాధే, ఒక్క నిమిషం. ఏడోకు. ఓ మనం కాసేపట్లో మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, సరేనా? ఏడవకూడదు. ఓ సరే ఏడోకు. నువ్వు ఎందుకని ఇప్పుడు ఏడుస్తున్నావు? ఇందులో నీ తప్పేం లేదు. ఈ ప్రపంచం అంతే, పేదవాళ్ళని బానిసలుగానే ఉంచేయాలనుకుంటారు. ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళని నేను ఊరికి వదిలిపెట్టను. ఓ ఏడవకూడదు. ఇలా చూడన్నా, మధ్య నీడు ఒకటి ఏడుస్తూనే ఉన్నాడు. ఏడు పాపం. నా దగ్గర ఇవ్వమ్మా. అతనేం చెప్తున్నాడు? ఏం చెబుతాడు సార్, కథలుగా చెబుతూ ఉన్నాడు. ఆ మాధవని సునీల్ని ఇక్కడికి తీసుకురండి. సార్, నేను చెప్పేది వినండి సార్, వాళ్ళు అటువంటి పని చేస్తుంటారు. నేను ఇప్పుడు మీకు ఏం చెప్పానో అది మాత్రమే చేయండి. వెళ్ళండి. ఓకే సార్. గణేష్, మన మనుషుల్ని పొజిషన్లో ఉండమని చెప్పు. అలాగే ఆ ఇంట్లోకి వెళ్ళడానికి వేరే దారి ఏదైనా ఉందేమో కనుక్కోండి. బ్యాక్ డోర్ కానీ వేరే ఏదైనా. అలాగే అసలు లోపల ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. సార్ ఆగండి సార్, ఎక్కడికి లోపల ఉన్నారు. ఆగండి. అందరు ఇక్కడే నించొని దిక్కులు చూస్తారండి. లోపల నా బిడ్డ ఉంది. త్వరగా ఒకటి చెయ్యండి. అందరిని బయటికి పంపురా. నా కూతురిని నాకు అప్పగించు. నేను ఊరికే వదిలిపెట్టండి రా.
రే రాయిచ్చు కొడతావా? ఉండ్ర కాల్చి పారేస్తాను. రాదే కోపడద్దు, నేను చూసుకుంటాను. ఆగండి. ఎవరు రాళ్ళు విసరకండి, వెనక్కి వెళ్ళండి. వెళ్ళండి. దూరంగా వెళ్ళండి. వెళ్ళమంటారండి? మా పిల్లలందరూ లోపలే ఉన్నారు. ఏయ్, ఏయ్, బయటికి వెళ్ళండి. రారా. నా మాట వినండి. మా పిల్లల్ని వెనక్కి వెళ్ళండి. పంపించు. గొడవ చేయకండి ప్లీజ్. రే ఉండ్ర వస్తున్నాను. బయటికి వెనక్కి రారా. వెళ్ళండి. వెళ్ళండి, మీకే చెప్పేది. బయటికి రారా. వెళ్ళండి. ఈ బాంబు వేస్తేనే నా సంగతి ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. అయ్యో మీరేం చేయబోతున్నారు? రాలిచ్చు కొడతారా? ఇదిగో తీసుకోండి. పారిపోండి, అందరూ పారిపోండి. పారిపోయి దాక్కోండి, వెళ్ళండి, దాక్కోండి. వాడు ఒక తీవ్రవాది, బాంబులు వేస్తున్నాడు. అతను తీవ్రవాదని మీరు ఎలా అంటున్నారు? బాంబులు వేసేవాళ్ళందరూ తీవ్రవాదులే సార్, ఇది కూడా మీకు తెలీదా? గణేష్, గణేష్, అతని కాల్ డీటెయిల్స్ అని చెక్ చేయండి. అతనికి టెర్రరిస్టులకి ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో తెలుసుకోండి. వెంటనే ఇక్కడికి బాంబు స్క్వాడ్ని కూడా త్వరగా రమ్మనండి. వెళ్ళండి. సో హలో, జై హింద్ సార్. సార్ ఇక్కడ సిచ్యుయేషన్ ఏం బాలేదు సార్. కొంతమంది చిన్నపిల్లల్ని తన ఇంట్లో బంధించాడే ఆ రాధే, అతని దగ్గర బాంబులు కూడా ఉన్నాయి. ఏంటి బాంబా? విచారించండి, వాడికి ఏం కావాలో అడగండి. అలాగే సార్, మేము మాట్లాడుతున్నాం. సరే. నేను సిచ్యుయేషన్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాను సార్. జై హింద్ సార్. మీలో ఎవరికైనా రాధే ఇంటి గురించి పూర్తిగా తెలుసా? నాకు తెలుసు సార్. నేను ఆ ఇంటికి ఎన్నోసార్లు వెళ్ళాను. ఆ ఇంటి గురించి నాకు అంతా తెలుసు సార్. అక్క, నాకు దాహం వేస్తుంది అక్క. అక్క, నాకు దాహం వేస్తోంది. అవునక్క, నాకు కూడా. రాధే అంకుల్, అందరికీ బాగా దాహంగా ఉందట. ఒక్క బుల్లెట్తో మీ ఆకలి దాహం తీరుతుంది. నోరు మూసుకుండాలి. మీకు అసలు ఏం కావాలండి? నీళ్ళే కదా అడుగుతున్నారు, బదలమని అడగట్లేదు కదా. పింకీ వెళ్ళమ్మా, వెళ్ళి నీళ్ళు తీసుకురా అందరికి. ఇదిగో ఈ తలుపు ఉంది కదా, మ్. దీని ద్వారా లోపలికి వెళ్ళారంటే ఇదిగో ఇక్కడ ఒక రూమ్ ఉంది. అదిగో ఎదురుగా ఉందే అదే. అవును, అదే సార్. తర్వాత కిటికీలు ఉన్నాయిగా, అవి ఈ రూమ్ లో ఉంటాయి. దానికి పక్కన ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఇదిగో ఇటువైపు వెళ్ళారంటే మెట్లు ఉంటాయి సార్. పైకి వెళ్ళడానికి దారి అది వెనక వైపు ఉంటుంది. మెట్లకి ఇటువైపు ఇంకొక తలుపు ఉంది, అది వెనక వైపే ఉంటుంది సార్. ఇదిగో ఇక్కడ వంటగది ఉంటుంది. ఏమైంది గుడ్డి? బయటికి రా. ముందా ఏడు పాపు, ఏమైందో చెప్పు. సారీ, నన్ను క్షమించండి అక్క. పిల్లలందరూ నన్ను అవమానించారు, అందుకనే నాన్న అందరినీ ఇక్కడ బంధించారు. ఆయన బర్త్డే సెలబ్రేషన్ కి అందరినీ పిలవమని చెప్పారు. ఇదంతా నా వల్లే జరిగింది. సరే, నువ్వు ఏడవకు. ఇందులో నీ తప్పేమీ లేదు. మీకు అసలు భయంగా లేదా? అమ్మా, అరే హే, నువ్వెక్కడికి వెళ్ళావు? నిన్ను కారపొడి తీసుకురమ్మనేగా చెప్పాను. ఈ షాప్ లో లేదమ్మా, అందుకే దూరంలో ఉన్న షాప్ కు వెళ్ళాను. లేకపోతే తిరిగి వచ్చేయచ్చు కదా. అరే అమ్మా, నేనేమైనా చిన్నపిల్లనా? ఎక్కడికి వెళ్ళినా నాన్నని తోడు తీసుకువెళ్ళడానికి. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఈ విధంగా మాట్లాడొద్దు. సర్లేమ్మా, సారీ. సార్, మా పిల్లలకి ఏం కాదు కదా సార్. ఇలా చూడండి, మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. మీరు కూడా మాకు కాస్త సహకరించాలి. దయచేసి ఇలా గుంపులుగా ఉండకండి. సార్, వీళ్ళంతా కావాలని ఇక్కడ చేరలేదు సార్. వీళ్ళందరూ ఆ పిల్లల తల్లిదండ్రులు. మా పిల్లల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి సార్. మా పిల్లలకు కనుక ఏదైనా జరిగితే మేము మా ప్రాణాలను వదిలేస్తాం సార్. సార్, మా పిల్లల్ని ఎలాగైనా కాపాడండి సార్. మేమేం చేశాం సార్? మమ్మల్ని వదలండి. మమ్మల్ని ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? వదలండి సార్, వదలండి సార్, ఒక్క ప్లీజ్. నిమిషం ఉండు. మీరు అక్కడే ఆగండి, ఆగండి, ఉండండి. ఆగండి, సార్, వెనకాలండి. మీరు అడిగిన వాళ్ళు వచ్చారు.
మీరిద్దరూ కలిసి రాధే భార్యను రేప్ చేశారని ఆమె చెప్తోంది. సార్ ఒట్టుగా నేనేమీ చేయలేదు సార్. మీరు మా ఆవిడని కావాలంటే అడగండి సార్. నేను 5 ఏళ్లుగా తను కూడా ముట్టుకోలేదు సార్. నాకు ప్రాబ్లం ఉంది సార్. నేను మగాడిని కాదు అని చెప్పుకుంటే పర్వాలేదు, కానీ ఈ విధంగా మాత్రం నింద వేయొద్దు సార్. మరైతే ఎందుకని ఆవిడ అలా మాట్లాడుతుంది? సార్ ఆమె వాగుతోంది సార్. నేనే చేయాలనుకున్నా చేయలేను. తన భర్త రాధేనే ఇలా చెప్పించుంటాడు సార్. మేమే అతన్ని జైలుకి పంపించాం. మా మావయ్యని వాడు చంపేశాడు. మావయ్యని చంపేశాడు? అవును సార్. రాధే ఇల్లు కట్టడం కోసం మా మావయ్య దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బు తిరిగి ఇమ్మని అడిగితే కుదరదు అని చెప్పాడు. అవును సార్, మా మావయ్య డబ్బు తిరిగి అడిగితే వాడు చంపేశాడు. మేము సాక్ష్యం చెప్పే వాడు లోపలికి వెళ్ళాడు. బయటికి వచ్చి మమ్మల్ని బెదిరించాడు. మమ్మల్ని వదిలేరా? నా భార్యను రేప్ చేస్తుంటారు. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను రా. మమ్మల్ని వదులు, మేము అలా చేయలేదురా. ఆ మాట విను. నీ పెళ్ళాన్ని రేప్ చేశావని నింద వేస్తావా? హత్య చేయడమే కాకుండా ఇటువంటి నింద కూడా వేస్తావా? రండి, రండిరా, కొట్టండి, వచ్చి వీడిని రండి, తన్నండిరా. రండి. కొట్టండి. వాడు ఎప్పుడు అబద్ధం మాత్రమే చెబుతాడు సార్. రాధే తన మావయ్యని మీ కళ్ళ ముందే చంపేశాడా? ఏంటి సార్ మీరు ఇక్కడ కోర్టులో కేసు జరుగుతుందా ఏమిటి? సార్ మేము చెప్పాలనుకున్నది ఇదే సార్. మేము ఎవరిని రేప్ చేయలేదు సార్. ఒక్క విషయం జాగ్రత్తగా వినండి. మీరే తప్పు చేయకపోతే మీరేం భయపడక్కర్లేదు. కానీ ఇప్పుడు మాత్రం మీరు మాకు కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. మాకేమీ అర్థం కాలేదు సార్. ఇప్పుడే నేను మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తాను. అరెస్టా? అలా ఎలా మీరు అరెస్ట్ చేస్తారు? అతను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు, మీరు వీళ్ళని అరెస్ట్ చేస్తారా? జస్ట్ నేను ఆ రాధేకి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసినట్టుగా చూపిస్తాను. కానీ ఇలా చూడండి సార్, మన పేరే చెడిపోతుంది సార్. మనోహర్, దయచేసి మా పని మమ్మల్ని చేయనివ్వండి. సరే చేయండి. మీరిద్దరూ నాతో రండి. ఏయ్ ఇలా రా. సార్ సార్ ఏయ్ టీ వడ ఏర్పాటు చేయవయ్యా. వీళ్ళ వల్ల లంచ్ కూడా చేయలేదు. అరే కేసు వాళ్ళే చూసుకుంటున్నారు కదా. ఎలాగోలా నువ్వు భోజనం మొత్తం ఏర్పాటు చేస్తావు కదా. చేసేద్దాం సార్. మరి ఇంకా ఎందుకు మాటలో వెళ్ళి ఏర్పాటు చేయి. వెళ్ళు. వెళ్ళండి వెళ్ళండి, అందరూ వెనక్కి వెళ్ళండి. వాడు చూసుకుంటున్నారు కదా, మీరు వెళ్ళండి 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 వెళ్ళండి. రాధే, నువ్వు చెప్పినట్టుగానే మేము మాధవని సునీల్ని అరెస్ట్ చేశాం. రాధే ఇలా చూడు, మాధవ్ ఇంకా సునీల్ మా అదుపులో ఉన్నారు. వెంటనే పిల్లల్ని విడిచిపెట్టు. చూడు, నువ్వు చెప్పినట్టు వీళ్ళు తప్పు చేస్తుంటే తప్పకుండా శిక్ష పడుతుంది. ఓ యదవులకు నేనే శిక్ష విధిస్తాను. కుక్కను కాల్చినట్టు కాల్చి పడేయాలి. వాళ్ళని నా ముందుకు తీసుకురండి. పైకి లేండ్రా, పైకి లేండి. ఏదో గొప్పగా రొమ్ము విరుచుకుని వెళ్ళారు, ఇప్పుడు వంగిపోయి వెనక్కి వస్తున్నారు. వెళ్ళండి, రాధే దగ్గరికి వాళ్ళు ఇతను తీసుకువెళ్ళండి. తుపాకీతో షూట్ చేయనివ్వండి. సార్ మేమేమీ చేయలేదు సార్. ఏమీ కాదు, నోరు మూసుకుని లేవండి. రాధే, వీళ్ళని చంపి చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోవడం చాలా తప్పు. నీ తర్వాత నీ భార్యకి పిల్లలకి ఎవరున్నారో ఒకసారి ఆలోచించావా? సార్ వాళ్ళకి ఏమీ కాదు సార్. నేను బెయిల్లోనే బయటకు వచ్చాను. ఎలాగ నన్ను పట్టుకుని లోపలేస్తారు కదా. ఈలోగా నేను వీళ్ళని ఖచ్చితంగా చంపేస్తాను. రాధే, పాపం ఆ బిడ్డ చాలాసేపటి నుంచి ఏడుస్తోంది. తల్లి దగ్గర లేకపోతే ఆ పాప ఏడు పాపేలా లేదు. దయచేసి వదిలిపెట్టు. అదెలా సార్ వదలమంటున్నారు? ఏయ్ ఏడు బాబు, ఇక్కడ నేను మాట్లాడుతున్నానుగా. నూరులో మూసే ఉండొస్తున్నాను. ఏయ్ ఏడు పాపరా, ఏడు పాప తావలేదా? రండి రండి రండి, త్వరగా రండి. నిజంగానే పిల్లని చంపేశాడా? ఆ బిడ్డని ఎవరు సార్ వెళ్ళి తీసుకొస్తారు? తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు కాల్ చేస్తే? వాడు కాల్చడం అటుంచు, ఆ బిడ్డ పక్కనే బాంబు పెట్టుంటే మనం ఏమైపోతాం? ఆగండి, మీరు వెళ్ళదు, నేను వెళ్తాను. మీరు ఇక్కడే వెనక్కి వెళ్ళండి, లోపలికి వెళ్తాను. ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి. మీ పిల్లల్ని మీకు అప్పగిస్తాను. మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి. మీరు కూడా వెళ్ళండి. వెళ్ళమా వెళ్ళమా వెళ్ళమా, వెనక్కి వెళ్ళమా వెళ్ళమా.
నా బిడ్డ నా బిడ్డని విడు సార్. నా బిడ్డ వెళ్ళండి 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 అయ్యగారు చెప్తున్నారుగా. ఎందుకు బిడ్డను వదిలేయమన్నావు? చచ్చిపోతుందా ఏంటి? ఆ బిడ్డ ఆకలితో ఉంది. ఏడ్చేడ్చే చచ్చిపోతుంది. పసి పిల్ల ఎలా ఆకలి తట్టుకుంటుంది? పింకీ, వెళ్ళి అందరికీ భోజనాలు తీసుకురా. ఇలా చూడు, ఎవ్వరికి భోజనం లేదో అందరినీ చంపేస్తాను. మీకు తోచినవన్నీ చెయ్యండి. అంతకుముందు పిల్లలకి తినడానికి భోజనం పెట్టండి. సార్ గణేష్, లోపల పిల్లలు ఎంతమంది ఉన్నారు? తెలీదు సార్, కానీ రాదేవ్ స్వప్న గొడవ పడుతున్నారు సార్. స్వప్న పిల్లలకు భోజనం పెట్టాలంటున్నారు సార్. స్వప్నకి రాధే పిల్లల్ని కిడ్నాప్ చేయడం నచ్చలేదు అనుకుంటాను సార్. ఒకవేళ తన భార్యతో మాట్లాడితే తను రాధేకి అర్థమయ్యేలా చెప్తుందేమో. ఆహా, ఏం రుచిగా ఉంది. చట్నీ ఉంటే సూపర్గా ఉండేది. మీరేమైనా ఇక్కడికి పిక్నిక్ వచ్చారా? లేదు సార్, ఆకలేసింది. పొద్దునుంచి ఏమీ తినలేదు సార్. నేను తినడం ఏమన్నా పెద్ద నేరమా సార్? రాధే కళ్ళని కోపం కప్పేసింది. పోలీసులు చిన్న తప్పు చేసినా పిల్లల ప్రాణానికి ప్రమాదం కావచ్చు. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్క అడుగు చాలా సేఫ్గా ముందుకు వేయాలి. ఈ విధంగా చేయడం స్వప్నకి ఎంతమాత్రం ఇష్టం లేదని పోలీసులకు చాలా బాగా అర్థమైంది. పోలీసులు ఒక వీక్ పాయింట్ కోసం వెతుకుతున్నారు. వాళ్ళు స్వప్ననే తమ వీక్ పాయింట్గా భావించారు. సప్న, సప్న, ఆ పిల్లల మీద కాస్తానే జాలి చూపించండి. మీరు ఒక తల్లే కదా. బయట ఉన్న తల్లులు ఎంత బాధపడుతున్నారో మీరు అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను. సప్న, చెప్పేది జాగ్రత్తగా వినండి. లోపల ఉన్న పిల్లల్లో ఒక్కరికి ఏం జరిగినా సరే మీరు జీవితాంతం కుమిలిపోతారు. సార్, మీరు నాతో మాట్లాడండి సార్. ఎందుకు నా భార్యతో మాట్లాడుతున్నారు? సప్న, దయచేసి ఇది రాధేకి అర్థమయ్యేలా చెప్పండి. బాంబు విసిరేస్తాను. నా దగ్గర బాంబులున్నాయి. సప్న, ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పిల్లలు ఏ తప్పు చెయ్యని వాళ్ళు. నా మాటలు వినరా? బాంబులు విసరమంటారా? బాంబులు విసిరితేనే మీరు అర్థం చేసుకుంటారు. గణేష్, డ్రోన్ ఏమైంది? సార్, ఆన్ ది వే. అతని ఇంట్లో ఇన్ని స్టవ్లు, ప్రెషర్ కుక్కర్లు ఎందుకున్నాయి? సరే, కొంచెం రైట్కి వెళ్ళండి. జూమ్ చేయండి. ఒకవేళ వాటిలో బాంబ్స్ ఉంటాయా? తన చుట్టూ రక్షణ వలయం ఏర్పరచుకున్నాడు. చీకటి పడుతుంది సార్, మనం ఏదో ఒకటి చేయాలి. పిల్లలు భయపడిపోతారు, రాధే ఏదో ఒకటి చేస్తాడు. తర్వాత మనం ఏం చేయలేం. రాధే, రాధే, ఆ పిల్లలందరినీ వదిలేయ్. మనం ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుందాం. నీ కోరికలన్నీ మేము తప్పకుండా నెరవేరుస్తాం. ఒకవేళ నువ్వు చెప్పేది నిజమైతే దానికి మేము చాలా బాధపడుతున్నాం. ఈ గ్రామం వాళ్ళు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. నీ మీద హత్యానేరం మోపారని నాకు అర్థమవుతోంది. రాధే, నీ భార్యని రేప్ చేశారు కాబట్టి ఏ భర్త మనసైనా ఈ విధంగానే బాధపడుతుంది. నాకు అర్థమవుతోంది. కానీ లోపల ఉన్న పిల్లలు ఎవరు ఏ తప్పు చేయలేదు కదా. నువ్వు ముందు ఆ పిల్లల్ని వదిలేయి మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. రాధే, నువ్వు బాగానే ఉన్నావు కదా? నీకేం కాలేదుగా? రానన్నా, నీకేం కాలేదు కదా? పోతా. అది టివో ఏంటి ఇలా రాశాడు? రాధే, గవర్నమెంట్కి నేను పిటిషన్ పెట్టుకున్న ఫైలు 3 నెలలుగా తిరుగుతున్నాను, కానీ ఎటువంటి ఫలితం లేదు. మా అమ్మ కోసం ఇంట్లో టాయిలెట్ కట్టాలి. మా అమ్మ లేచి నడవలేదు. వాళ్ళ అమ్మగారు కూడా లోపలే ఉన్నారా? ఒట్టుగా నాకు తెలియదు సార్. లేదు సార్, రాధే వాళ్ళమ్మ వాళ్ళతో లేరు. ఆమె వేరే ఇంట్లో ఉంటుంది సార్. గణేష్,
వెళ్ళి రాధే వాళ్ళ అమ్మగారిని తీసుకురండి. ఒకవేళ ఆమె చెప్తే వింటాడేమో. నువ్వు కూడా వెళ్ళు. ఏం నిబంధన ఇది? ఇతనికంటూ సొంత ఇల్లు లేదా? సార్ ఇది ఇతనిల్లే. అయితే ప్రభుత్వ పథకాలు ఇతనికెలా వస్తాయి? రాధే, నీ నిబంధనలను మేము అంగీకరిస్తున్నాం. ప్రభుత్వం నీకు కావలసినవన్నీ ఇస్తుంది. ఇంట్లో టాయిలెట్ కూడా కట్టిస్తుంది. చాలా. నాకు ఇంకా నిబంధనలు ఉన్నాయి. ఒక్కొక్క బిడ్డ తలకి ఒక్కొక్క లక్ష ఇవ్వాలి. 10 మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. 2 పిల్లల్ని బయటికి పంపిస్తున్నాను. వాళ్ళ డబ్బు కావాలి. అనవసరంగా నాపై తప్పుడు కేసేశారు, అది రిటర్న్ తీసుకోవాలి. ఇంకా చాలా అడుగుతాడు చూడండి. మీరు రాధే వాళ్ళ అమ్మ కదా? అవును. ఇప్పుడు మీరు నాతో రావాలి. నేనెవరి దగ్గరికి రాదలుచుకోలేదు. నాకు వాడికి ఎలాంటి సంబంధం లేదు. నేను అనారోగ్యంతో ఉన్నానని నన్ను ఇంటి నుంచి బయటికి గెంటేశారు. నేను టీవీలో చూశాను. వాడికి టాయిలెట్ కావాలి. చిన్న చిన్న పిల్లల్ని బంధించి పెట్టుకున్నాడు. ఈ రోజు నుంచి వాడు నా కొడుకే కాదు. సార్, రాధే వాళ్ళ అమ్మగారు రానని చెప్పారు. సార్, వేటగాడు. నమస్తే సార్. సార్, భలే షార్ప్ షూటర్ సార్. నీ పని ఏమిటంటే నువ్వు వెంటనే డాబా మీదకు వెళ్ళిపోతావు. నేను ఎప్పుడు చెబితే అప్పుడు కరెక్ట్ గా నుదుటి మీద కాల్చి పారేయాలి. అర్థమైందా? అలాగే చేస్తాను సార్. సరే, వెళ్ళు. ఆగు. మీరు ఏం చేస్తున్నారు? సిచ్యుయేషన్ కంట్రోల్ చేస్తున్నాను సార్. సిచ్యుయేషన్ కంట్రోల్ చేయడానికి ఇలాగే చేస్తారా? మీకు ట్రైనింగ్ లో ఇలాగే నేర్పించారా? ఏం సార్, నన్ను ఉండమంటారా వెళ్ళమంటారా? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. రేయ్ వేటగాడా, ఆగవయ్యా. ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే ఉండు. వీళ్ళకు కూడా మన అవసరం వస్తే రావచ్చు. అర్థమైందా? కరెక్ట్ గా ఇక్కడ బొట్టు దగ్గర గురి పెట్టాలి. ఇక్కడ దూరి ఇక్కడి నుంచి బయటికి రావాలి. ఓకేనా? నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. వెళ్ళు 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 వెళ్ళు. వెళ్ళు. సార్, మీకే కాల్. జై హింద్ సార్. ఇప్పుడు సిచ్యుయేషన్ ఏమిటి అక్కడ? సిచ్యుయేషన్ ఇంకా అలాగే ఉంది సార్. రాజా కొన్ని నిబంధనలు విధించాడు. నేను కూడా న్యూస్లో చూశాను. మీకేమనిపిస్తోంది? మనం ఏం చేయగలం? సార్, అతను అడిగాడని చెప్పి మనం అన్నీ చేయలేం సార్. ఇప్పుడు మనం ఇతని నిబంధనలకు అంగీకరించామంటే రేపు చాలా మంది ఇలా కిడ్నాప్లు మొదలు పెడతారు. సరిగ్గా చెప్పారు. కానీ ఏం చేసినా సరే బాగా ఆలోచించి చేయండి. ఓకే సార్. జై హింద్ సార్. రాధే, రాధే. మీ మాటలు విని నాకు చాలా చిరాగ్గా ఉంది. ఇక నా వల్ల కాదు, అందరినీ చంపేస్తాను. ఒక్క నిమిషం. నేను మినిస్టర్ గారితో మాట్లాడాను. ప్రభుత్వం ఈ నిబంధనలన్నింటినీ అంగీకరించింది. పిల్లల్ని వెంటనే విడుదల చేయి. నేను మిమ్మల్ని నమ్మలేను. ముందు పని పూర్తి చేయండి, తర్వాత నమ్ముతాను. రాధే, నీ కోరికలు నెరవేర్చడానికి కొంచెం టైం పడుతుంది. నా దగ్గర చాలా టైం ఉంది. నా పని పూర్తయ్యేంత వరకు ఈ పిల్లలు ఇక్కడే ఉంటారు. నా నిబంధనలు, ఇంట్లో టాయిలెట్ కావాలి. అలాగే ఒక్కొక్క పిల్ల తరపున ₹1,00,000 కావాలి. అలాగే నా కేసును కూడా వాపస్ తీసుకోవాలి. అప్పుడే పిల్లల్ని వదులుతాను. కావాల్సినంత టైం తీసుకోండి. చూస్తుంటే వీడు ఒక పిచ్చోళ్ళ ఉన్నాడు. అక్క, నేను బాత్రూమ్కి వెళ్ళాలి. అక్క, నేను కూడా. నేను వెళ్తాను. ఏయ్, నోర్మైండి, మాట్లాడకుండా ఉండాలి. ఎక్కువ గోల్ చేశారంటే కుక్కర్ బాంబు పేల్చేస్తాను. అంకుల్, నేను కూడా వెళ్ళాలి. ఎవరేం చేయాలన్నా ఇక్కడే చేయండి. కానీ నేనిలా వీళ్ళందరి ముందు. ఎవరు ఎవరికి ముందు ఏమీ చెయ్యక్కర్లేదు. అందరూ నాతో రండి. లోపలికి రండి. రామ్మా. వెళ్ళండి, అందరూ లోపలికి వెళ్ళండి. పిన్ని, ఈ బటన్ ఓపెన్ చేయలేకపోతున్నాం. కొంచెం చూడండి. ఉండి చూస్తాను. పదండి పదండి, వెళ్దాం. ఎక్కడికి వెళ్ళావు? అదేంటంటే, అది పిన్ని, నాకు అర్జెంటుగా బాత్రూమ్ వచ్చింది. అందుకే నేను పైకి వెళ్ళాను. సరే పదా. సార్, రాధే కాల్ డీటెయిల్స్ చెక్ చేశాను. వాడికి ఏ టెర్రర్ ఆర్గనైజేషన్తోనూ సంబంధం లేదు. కానీ వాడి ఐపీ అడ్రస్, ఆన్లైన్ హిస్టరీలో ఏం తెలిసిందంటే తను 3 నెలలుగా బాంబ్స్ ఎలా తయారు చేయాలో వీడియోలు చూశాడు. అయితే నా సందేహం కరెక్ట్. అయితే ఆ ప్రెషర్ కుక్కర్స్ లో బాంబ్స్ ఉన్నాయి కదా? అవును సార్. ఒకవేళ కుక్కర్ బాంబ్స్ ఎక్స్ప్లోడ్ అయ్యాయంటే రాధే ఇల్లు మాత్రమే కాకుండా పక్కనున్న ఇళ్ళు కూడా డ్యామేజ్ అవుతాయి సార్. ఇలా రా.
అక్కడ ఏం చేస్తున్నారు? ఇలా రండి, ఇలా రండి, రండి, ఈ వైపు రండి, ఈ వైపు. ఇదిగో వస్తున్నాను అందరూ సార్. త్వరగా రండి, ఇలా రండి, ఈ వైపుకి రండి అమ్మా, రండి రండి, త్వరగా రండి, త్వరగా. అందరూ ఇక్కడ నిలబడి ఎందుకని ఏడుస్తూ ఉన్నారు? మీ పిల్లలే కదా లోపల ఉన్నారు. కానీ మిమ్మల్ని చూస్తుంటే అమ్మా నాన్న అప్యాయత లేనట్టుగా ఉంది. మరి ఇంకేమిటి, ఒక బిడ్డకి ఏదైనా అయ్యింది అంటే ఒక పశువు కూడా కొమ్ములు తప్పుడు చేస్తుంది. మనం అందరం మనుషులం. వెళ్ళండి, వెళ్ళి తలుపు బద్దలు కొట్టండి, వెళ్ళండి. ఎలా సార్ తల పగలు కొట్టుకుని లోపలికి వెళ్ళగలం? పెద్ద ఆఫీసర్ వచ్చారుగా, ఆయన మా పిల్లలు కాపాడుతారు. పిచ్చివాళ్ళలా మాట్లాడకండి, అతను ఏమీ చేయలేడు, ఇలా వాగుతూనే ఉంటాడు. బాంబు పేల్చాడే, ఏమైనా జరిగిందా? మీ పిల్లలందరినీ చంపేసిన తర్వాత మీ పిల్లల శవాల్ని ఒళ్ళో పెట్టుకుని బాగా ఏడవండి. అయ్యో సార్, అలా మాట్లాడకండి సార్. ఒకవేళ వాళ్ళలో నా బిడ్డ కనుక ఉండుంటే వెంటనే లోపలికి వెళ్ళి రాధేని వాడి కుటుంబాన్ని మొత్తాన్ని అంతం చేసేవాడిని. సరిగ్గా చెప్పారు సార్. పదండి, అందరూ కలిసే వెళ్దాం. ఆగండి, ఆగండి, ఆగకపోతే మిమ్మల్ని షూట్ చేస్తాను. ఏ సార్, వాడిని కాల్చామంటే మమ్మల్ని కాల్చుతానంటారు. మేము మీకు ఎలా మేము కనిపిస్తున్నాం? వాడితో మాట్లాడతాం కదా, ఎవరు ముందుకు రాకండి. మనోహర్ సార్, చెప్పండి సార్. మీరు మాకు సహాయం చేయాలనుకుంటున్నారా? అవును సార్. అయితే జనాన్ని రెచ్చగొట్టండి. వాళ్ళ ఇంటి ముందు వైపు అటాక్ చేయాలి. ఆ సమయంలో మనం వెనక డోర్ని బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళాలి. సార్, కానీ స్వప్న ఇంట్లోనే ఉందిగా, ఆమె ఏదైనా చేయొచ్చు కదా. సప్న ఖచ్చితంగా పిల్లల్ని ఏమీ చేయదు. సార్, అదేలా సార్ మీరు ఇంత ధైర్యంగా చెప్పగలరు? ఇలా చూడండి మనోహర్, నేను కూడా కొంతవరకు మనుషుల్ని అర్థం చేసుకోగలను. ఆ రాధేకే పిచ్చి పట్టింది కాబట్టి వాడు ఏమైనా చేస్తాడు. ఓకే సార్. మీరు చెప్పినవన్నీ చేస్తుంటే మా పిల్లలు చనిపోతారు సార్. నా మాట వినండి, మీరంతా వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి. ఏం చేస్తారు? ఏమిటి మీరు చేసే పని? మరి ఏమిటి? వెనక్కి వెళ్ళండి. రాధే దృష్టంతా ముందు వైపే ఉంటుంది. మనం వెనక నుంచి అటాక్ చేద్దాం. వీళ్ళెవరూ మారం, వీళ్ళందరినీ కట్టిపడేసాయి. వీళ్ళని చంపాలి లేదా మనం చావాలి. నేను చేయను. ఏయ్ పోవే, పోండి, అందరూ లోపలికి పోండి. వెళ్ళమని చెప్తున్నాను కదా. ఏయ్ వదలవే, పోవే. ఏయ్ పండి పండి పండి, లోపలికి పండిరా, పండి పండి, వెళ్ళండి. రా రా రా, నువ్వు రా. ఏ వదలవే, వదలమంటున్నానుగా, లోపలికి వెళ్ళి. గోలు చేశారంటే కాల్చి పారేస్తా. మమ్మల్ని వదిలేయండి. ఈ డోర్ని ఎలాగైనా ఓపెన్ చేయాలి. ఆ కుక్కర్ బొమ్మను పేల్చేసారంటే అంతా అయిపోతుంది. సునీత, నువ్వు వెంటనే వెళ్ళి ప్రసాదం తీసుకురా. అన్నీ నేను చూసుకుంటాను రా. వీళ్ళందరినీ ఏం చేస్తానో చూడు. నువ్వు నాతో రా. ఏం చేస్తున్నారండి మీరు? ఎందుకు పైకి నువ్వు తీసుకెళ్తున్నారు? మాట్లాడద్దు రా. ఇలా చూడు, నా దగ్గర ఎన్ని బాంబులు ఉన్నాయి చూడు. నేను చచ్చేటట్టుంటే అందరినీ నాతో పాటు తీసుకుపోతాను. ఏం చేస్తున్నారండి మీరు? నీకేదో అర్థం కాలేదనుకుంటాను. వీళ్ళు మనల్ని చంపేయాలనుకుంటున్నారు. చేస్తే మర్యాదగా చావాలి. అందరినీ కలిపి తీసుకుపోదాం. నువ్వు నోరువే. చేయను. ఏయ్, ఆగలేంటవే. ఇదెందుకు వెలగడం లేదు? ఇందులో కిరసనా లేదు. ఇందులో కూడా ఏమైంది? నేనేం చేయలేదు, నాకేం తెలీదు. పోనీ అందులో ఉందేమో చూడు. అరే వెయిట్లోనూ లేదే. అరే ఏమైంది? ఎందులోనూ కిరోసిన్ లేదు. నేనే కదా పోషించాను. ఎక్కడికి పోయింది? రాధే, ఏయ్ మా ఆయన కాల్ చేశారే. ఏయ్ రాధే, ఎక్కడున్నావు నువ్వు? ఏయ్, నిన్ను ఈరోజు వదిలిపెట్టావురా. ఎక్కడున్నావు? ఎక్కడ వాడు? ఆగండి ఆగండి, తొందరపడకండి, ఆగండి, వదలండి, చెప్పేది వినండి, మా మాట వినండి, అందరూ వెనక్కి వెళ్ళండి. ఏయ్, త్వరగా త్వరగా బయటకు వెళ్ళండి, బయటకు వెళ్ళండి. అంకుల్, తను రాధే అంకుల్ వాళ్ళ అమ్మాయి. అందరూ చాలా కోపంగా ఉన్నారు. తను బయట కనిపిస్తే తన్ను కూడా వాళ్ళు చంపేస్తారు. మీరేం బాధపడకండి సార్. ఈ అమ్మాయి నా బిడ్డ లాంటిదే. ఎవరికంటే పడకుండా నాతో తీసుకెళ్ళిపోతాను సార్. నేను చూసుకుంటాను.
కొట్టండి, కొట్టండి. చంపేయండి, కొట్టి చంపేయండి. దూరంగా వెళ్ళండి. ఈమెను ఎత్తుకోండి. అంబులెన్స్ ఎక్కించండి. గణేష్, పిల్లలు ఎక్కడ? అందరినీ పంపించేశాం సార్. పోలీసులు సప్నను కాపాడడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఆ గ్రామంలో వాళ్ళు ఆవిడను అంత గట్టిగా కొట్టినందువల్ల డాక్టర్స్ ఎన్ని విధాలుగానూ ప్రయత్నించినప్పటికీ తనని కాపాడలేకపోయారు. పోలీసులు ఆ గ్రామస్తుల మీద స్వప్న హత్య కేసుని ఫైల్ చేశారు. స్వప్నని రేప్ చేశారా లేదా, రాధే నిజంగానే నిరపరాధా లేక తను నిరపరాధని భావిస్తూ వచ్చాడా, ఈ విషయాలన్నీ కూడా రాధేతో పాటే అంతరించిపోయాయి. ఏ సమస్య అయినా సరే దాన్ని చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది. అదేవిధంగా ఎలాంటి ప్రశ్నైనా దాన్ని అడగడానికి ఓ పద్ధతి ఉంటుంది. ఎవరితోనైనా ఏ పనైనా బలవంతంగా చేయించాలని చూసినా లేకపోతే వాళ్ళని బెదిరించినా చివరికి దాని ముగింపు ప్రమాదకరంగానే ఉంటుంది. నేను అనూప్ సోని మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మనం మళ్ళీ కలుసుకుందాం క్రైమ్ పెట్రోల్ బ్లాక్ హెడ్లైన్స్లోని ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక కొత్త కేసుతో. గుర్తుంచుకోండి, క్రైమ్కి మీకు మధ్య ఉన్న దూరం ఎంతంటే ఆశకి దురాశకి ఉన్నంత దూరం. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.